ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి గవర్నమెంట్కి మనం చేసే ట్రాన్సాక్షన్స్ ఎలా తెలుస్తాయి, ఏమేం ట్రాన్సాక్షన్స్ వాళ్ళకి తెలుస్తాయి, ఈ విషయాలు అందరూ ఖచ్చితంగా తెలుసుకోవాలండి. ఎందుకంటే మనందరం కూడా బ్యాంక్స్లో ట్రాన్సాక్షన్స్ చేస్తాం, పోస్ట్ ఆఫీస్లో ట్రాన్సాక్షన్ చేస్తాం, ఇన్వెస్ట్మెంట్లు మ్యూచువల్ ఫండ్స్లో స్టాక్ మార్కెట్లో చేస్తాం, క్రెడిట్ కార్డులు వాడుతూ ఉంటాం, అట్లాగే వెహికల్స్ కొంటూ ఉంటాం, ల్యాండ్స్ పొలాలు కొంటూ ఉంటాం, ఇట్లా చాలా చేస్తాం కదా. కాబట్టి ఈ ట్రాన్సాక్షన్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందే. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్క పాయింట్ మీకు ముఖ్యమే. మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి మంచి ఫినాన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ సిఏ సాయి కృష్ణకి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇంకా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక 2-3 చిన్న విషయాలు చెప్పాలండి. మొట్టమొదటిది, గవర్నమెంట్ వాళ్ళు ఈ రూల్స్ మొత్తం పెడుతుంది, మన ట్రాన్సాక్షన్ మొత్తం ట్రాక్ చేస్తుంది బ్లాక్ మనీని అరికట్టడం కోసం. అంతేకాని వాళ్ళకి మన మీద కక్ష సాధింపు పగలు ఇట్లాంటివి ఏం లేవు. మన కంట్రీలో బ్లాక్ మనీ బాగా పెరిగిపోతుంది కదా, ఆ బ్లాక్ మనీని అరికట్టడం కోసం మాత్రమే ఇవి పెడుతూ ఉన్నారు. ఇదేదో మన కంట్రీలో కొత్తగా వచ్చే కాదు, ఆల్మోస్ట్ మిగతా కంట్రీస్లో ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాలుగా జరుగుతుంది. పాయింట్ నెంబర్ 2, ఎవరైతే కష్టపడి డబ్బులు సంపాదించుకుంటూ ఒకవేళ వాళ్ళు ఏమైనా ట్యాక్స్ కట్టాల్సి వస్తే ఆ ట్యాక్స్ కట్టేస్తూ టైం టు టైం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తూ ఉంటారో అట్లాంటి వాళ్ళు అసలు ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, అలా కాకుండా ఎవరైతే ఎక్కువ డబ్బులు సంపాదించి అందులో చాలా వరకు గవర్నమెంట్కి చూపించకుండా తిరుగుతూ ఉంటారో అట్లాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా భయపడాలి. ఎందుకంటే మీరు 100 సార్లు తప్పించుకున్న 101సారి కనుక మీ ట్రాన్సాక్షన్ పొరపాటును తెలిస్తే మీకు 100 సార్లు వచ్చిన లాభం కాస్త ఈ 101 సార్లు పోతుందన్నమాట. కాబట్టి వీలైనంత వరకు అట్లాంటి వాటిని అవాయిడ్ చేసేయండి. నెక్స్ట్, మూడో విషయం ఏంటంటే, మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ మన ఇండియన్ గవర్నమెంట్ కానీ ఒక 5 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల క్రితం లాగా ఇప్పుడు లేదు. ఇప్పుడు చాలా చాలా మారిపోయినాయి. అప్పుడు టెక్నాలజీ తక్కువ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉండే ఎంప్లాయీస్ తక్కువ. సో అప్పుడు పరిస్థితి వేరు. అప్పుడు చాలామంది బ్లాక్ మనీ వెనకేసుకొని చాలా ఇచ్చేశారు. కానీ ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోయింది, ఏఐ పెరిగిపోయింది. ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మిగతా అన్ని డిపార్ట్మెంట్స్తో అన్ని గవర్నమెంట్స్తో లింక్స్ కనెక్షన్స్ బాగా పెరిగిపోయినాయి. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి తెలియకుండా తప్పించుకొని తిరగడం అనేది చాలా చాలా కష్టం. కాబట్టి వీలైనంత వరకు మనం చేసే బ్లాక్ మనీ ట్రాన్సాక్షన్స్ కానీ అలాంటి వాటిని అవాయిడ్ చేసేయండి. ఇప్పుడు ఇంక డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మన ట్రాన్సాక్షన్స్ ఏం తెలుస్తాయి, ఎలా తెలుస్తాయి, ఇవి చూద్దాం. అందులో మొట్టమొదటి మార్గం ఏంటంటే పాన్ కార్డ్ అండ్ ఆధార్ కార్డ్. మనందరికి కూడా మోస్ట్లీ ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ అందరికీ ఆధార్ కార్డు ఉంటుంది. పాన్ కార్డు కూడా ఆల్మోస్ట్ 90% పీపుల్కి పాన్ కార్డు ఉంటుంది. ఆధార్ కార్డు, పాన్ కార్డు ఈ రోజుల్లో మీరే ఒకసారి ఆలోచించి చూడండి. మనం ఆధార్ కార్డు, పాన్ కార్డు లేకుండా ఎక్కడన్నా ఏమన్నా జరుగుతుందిగా. మీరు ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు కావాలి. మ్యూచువల్ ఫండ్లు ఇన్వెస్ట్ చేయాలన్నా ఆ 2 కావాలి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలన్నా అవి కావాల్సిందే. పోస్ట్ ఆఫీస్లో కూడా అవి అడుగుతున్నారు. చివరికి ఐఆర్సీటీసీ ట్రైన్ టికెట్లు కూడా అవి అడుగుతున్నారు. ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవాలన్నా ఆధార్ కార్డు, పాన్ కార్డు కావాలి. సో ప్రతి ఒక్క వ్యక్తికి ఆధార్ కార్డు, పాన్ కార్డు ఖచ్చితంగా ఉంటాయి కదా. సో ఎప్పుడైతే గవర్నమెంట్ ఈ ఆధార్ కార్డుని, పాన్ కార్డుని లింక్ చేసిందో, మనం ఎక్కడెక్కడైతే మన రోజువారీ జీవితంలో ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇస్తున్నామో మీరందరూ ఇంక మైండ్లో పెట్టేసుకోండి. ఆ ట్రాన్సాక్షన్స్ మొత్తం కూడా ఖచ్చితంగా గవర్నమెంట్కి తెలుస్తున్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి తెలుస్తున్నాయి అని గుర్తుంచుకోండి. సో ఆధార్ కార్డు, పాన్ కార్డు అనేది గవర్నమెంట్ దగ్గర ఉన్న ఒక బ్రహ్మాస్త్రం. ఎందుకంటే మనం ఆధార్ కార్డు, పాన్ కార్డు లేకుండా చేసే ట్రాన్సాక్షన్స్ చాలా తక్కువ ఉంటాయి. చాలా అంటే చాలా తక్కువ. బికాజ్ మనం పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ కానీ ఏమి చేసినా సరే, ఒక బిజినెస్తో ఏమైనా ట్రాన్సాక్షన్ చేయాలన్నా, బ్యాంకులతో చేయాలన్నా, వేటితో చేయాలన్నా ఈ ఆధార్ కార్డు, పాన్ కార్డు ఖచ్చితంగా మనం వాడతాం. సో మీ ఆధార్ కార్డు, మీ పాన్ కార్డు ద్వారా గవర్నమెంట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మిమ్మల్ని ట్రాక్ చేస్తున్నాయి. ఇప్పుడు కొంతమందికి డౌట్ రావచ్చు, సార్ మరి ఇవి లేకుండా నేను చేస్తే అంటే, ఇవి లేకుండా ఎక్కడో కొన్ని ట్రాన్సాక్షన్ జరుగుతాయి తప్ప, ట్రై చేసి చూడండి ఒకసారి. బ్యాంక్ వాడు తీసుకుంటాడా? నువ్వు ₹1 కోటి తీసుకెళ్ళి వాడికి ఇస్తున్నా, నేను ఆధార్ కార్డు ఇవ్వను, పాన్ కార్డు ఇవ్వను, నాకు ₹1 కోటి మీరు నా అకౌంట్లో ఏంటంటే అస్సలేడు. నువ్వు 1 కోటి కాదు కదా, 10 కోట్లు ఇచ్చినా వాడు తీసుకోడు. ఎందుకంటే నీ 1 కోటి 10 కోట్ల కంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాడు వాడి మీద వేసే పెనాల్టీ వాడికి భయం. సో బ్యాంక్ వాడు తీసుకోడు. ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు నేను 50,000 కాదు బాబు 50 కోట్లు పెడతా, నా ఆధార్ కార్డు, పాన్ కార్డు లేకుండా తీసుకోరా అంటే ఎవడు, ఏ ఇన్వెస్ట్మెంట్ వాడు, మ్యూచువల్ ఫండ్ కానీ స్టాక్ మార్కెట్ కానీ ఎవడూ తీసుకోడు. సో ఆధార్ కార్డు, పాన్ కార్డ్ ద్వారా మనం చేసే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్స్ అవి మొత్తం తెలుస్తూనే ఉంటాయి. ఇది గుర్తుంచుకోండి. సెకండ్ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్పెసిఫైడ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్, SFT అంటారు. ముఖ్యంగా లాస్ట్ 5 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ వీటిని ట్రాక్ చేయడం బాగా ఎక్కువైంది. గవర్నమెంట్ కొన్ని ముఖ్యమైన ట్రాన్సాక్షన్స్ మాత్రం ఖచ్చితంగా ట్రాక్ చేసి తీరుద్దండి. ఈ విషయాలు చాలామందికి తెలియదు. ఇవి మొత్తం గవర్నమెంట్ వాళ్ళకి ఎట్లా తెలుస్తే అనుకుంటూ ఉంటారు. కానీ ఈ ట్రాన్సాక్షన్ మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్కి, ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఖచ్చితంగా తెలిసి తీరుతాయి. ఆ స్పెసిఫైడ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో కొన్ని ముఖ్యమైన లిస్ట్ ఒకటి ఉంది. ఆ లిస్ట్ మనం 1 by 1 చూద్దాం. ఫస్ట్ది క్యాష్ డిపాజిట్స్, క్యాష్ విత్డ్రాల్స్. మనం కనుక బ్యాంక్స్ నుంచి కానీ, పోస్ట్ ఆఫీసుల నుంచి కానీ ఒక సంవత్సరంలో 10 లక్షల కంటే ఎక్కువ క్యాష్ డిపాజిట్ చేసినా,
విత్డ్రా చేసినా అవి ఖచ్చితంగా గవర్నమెంట్కు తెలుస్తాయి. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం బ్యాంక్ వాళ్ళు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇచ్చి తీరాల్సిందే. ఈ 10 లక్షల లిమిట్ అనేది సేవింగ్ బ్యాంక్ అకౌంట్ వాళ్ళకి, మన మెజారిటీ మన అందరం వాడేది కూడా సేవింగ్స్ బ్యాంక్ అకౌంటే. సో మీరు కనుక మీ అకౌంట్లో 10 లక్షల కంటే ఎక్కువ క్యాష్ ద్వారా, క్యాష్ ఇంపార్టెంట్, ఫోన్పేలు, నెఫ్ట్లు, ఆర్టీజీఎస్లు, ఐఎంపీఎస్లు ఈ మొత్తం కాదు, బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్లు ఇవి కాదు, క్యాష్ రూపంలో మీరు కనుక మీ అకౌంట్లో 10 లక్షల కంటే ఒక సంవత్సరంలో ఎక్కువ డిపాజిట్ చేస్తున్నా, 10 లక్షల కంటే ఎక్కువ విత్డ్రా చేసుకుంటున్నా ఆ డీటెయిల్స్ మొత్తం కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా వెళ్ళిపోతాయి. బ్యాంక్ వాళ్ళు ఇచ్చి తీరాల్సిందే. అలాగే కొంతమంది కరెంట్ అకౌంట్స్ వాడుతూ ఉంటారు. బిజినెస్ వాళ్ళు, ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళు, వీళ్ళందరూ కరెంట్ అకౌంట్ వాడుతూ ఉంటారు. వాళ్ళకి లిమిట్ ఎంత సార్ అంటే వాళ్ళకి 50 లక్షలు అనమాట. మీరు కనుక మీ కరెంట్ అకౌంట్లో సంవత్సరానికి 50 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేసినా, 50 లక్షల కంటే క్యాష్ ఎక్కువ విత్డ్రా చేసిన, క్యాష్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం ఇక్కడ, ఖచ్చితంగా ఆ డీటెయిల్స్ అనేవి మీకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతాయి అనమాట. ఇది పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ది, మనం బ్యాంక్స్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తూ ఉంటాం కదా. జనరల్గా 10 లక్షల కంటే మనం ఎక్కువ ఫిక్స్డ్ డిపాజిట్లు చేసేస్తే ఆ డీటెయిల్స్ మొత్తం కూడా ఖచ్చితంగా బ్యాంక్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇచ్చి తీరాల్సిందే. ఈ ఫిక్స్డ్ డిపాజిట్లు ఎట్లా చేసినా సరే 10 లక్షల కంటే ఎక్కువ చేస్తే కనుక వాటిని ఇచ్చేస్తారు. మీరు అనుకోవచ్చు, సార్ ఒకవేళ నేను సంవత్సరానికి 4 సార్లు చేశాను, ఒకసారి 3 లక్షలు చొప్పున 4 మూడులు చేశానంటే అవి కూడా వెళ్ళిపోతాయి. ఎందుకంటే మీరు ఓవరాల్ లిమిట్, సంవత్సరానికి లిమిట్ 10 లక్షలు, దానికంటే ఎక్కువ చేసుకోవచ్చండి. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, ఈ డీటెయిల్స్ మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది కదా అని మీరు ఆ ట్రాన్సాక్షన్ చేసుకోకూడదని కాదు, మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎందుకు అవి మొత్తం ట్రాక్ చేస్తుందంటే, సరే వీళ్ళు డిపాజిట్లు చేసుకుంటున్నారు, ఎఫ్డీలు చేసుకుంటున్నారు, ఇన్వెస్ట్మెంట్లు చేసుకుంటున్నారు, బాగానే ఉంది, అట్లాగే దానికి తగ్గట్టుగా వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా, దానికి తగ్గట్టుగా ఐటీ రిటర్న్లో వీళ్ళు ఇన్కమ్ చూపిస్తున్నారా లేదా అని వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవడానికి. అంతేగాని మీరు 10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేసుకోవద్దని కాదు. మీకు సరిపడే ఇన్కమ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో చిన్న వ్యాపారం చేస్తున్నారు, రోజుకో 10,000 చెప్పని మీకు క్యాష్ వస్తూ ఉన్నాయి, సంవత్సరం మొత్తంలో 2-3 కోట్ల క్యాష్ వస్తుంది, డిపాజిట్ చేసుకోవచ్చు అంటే హ్యాపీగా చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. కానీ దానికి తగ్గట్టుగా మీరు కనుక ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో రిపోర్ట్ చేయకపోతే గవర్నమెంట్కి తెలిసిపోయింది. మీరేమో క్యాష్ ఏమో బ్యాంక్ అకౌంట్లో 3 కోట్లు డిపాజిట్ చేశారు, కానీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లోనేమో 3 కోట్లు చూపించట్లా, అప్పుడు గవర్నమెంట్ వెంటనే మీకు నోటీస్ పంపించేస్తుంది. అలా కాకుండా మీకు 3 కోట్లు క్యాష్ రూపంలో వచ్చి ఆ 3 కోట్లని డిఫరెంట్ డేట్స్లో తక్కువ అమౌంట్లు మీరు తీసుకెళ్ళి బ్యాంక్లో డిపాజిట్ చేసి సంవత్సరం చివరిలో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో కూడా 3 కోట్లు చూపించారనుకో, అసలు అట్లాంటి ప్రాబ్లం ఉండదు. అది గుర్తుంచుకోండి. ఇవి గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రాక్ చేస్తున్నారంటే ఆ ట్రాన్సాక్షన్ మీరు చేయకూడదని కాదు, మీరు చేస్తున్నారు, వాటి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చూస్తుందని గుర్తుంచుకొని దానికి తగ్గట్టుగా వాటిని మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో చూపించడం మర్చిపోవద్దు, అది గమనించాలి. ఇంకా ఏ విషయాలు తెలుస్తాయి వాళ్ళకంటే, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ అండి. మూడోది క్రెడిట్ కార్డ్ పేమెంట్స్. మనందరం కూడా క్రెడిట్ కార్డ్స్ వాడుతూ ఉంటాం కదా, క్రెడిట్ కార్డ్స్కి మనం పే చేస్తూ ఉంటాం. మీరు కనుక మీ క్రెడిట్ కార్డ్ బిల్లుని క్యాష్లో పే చేస్తే, జనరల్గా మనందరం మెజారిటీ 90% ఆన్లైన్లోనే పే చేస్తాం, ఎందుకంటే ప్రతి ఒక్క క్రెడిట్ కార్డ్ ఒక యాప్ ఉండిద్ది, అందులో పే చేస్తాం. అవి కాదు, కొన్నిసార్లు ఏంటంటే కొంతమంది బ్యాంకుకి వెళ్ళి, సార్ నా క్రెడిట్ కార్డ్ బిల్ ఎంత ఉంది, దీనికి ఇంత డబ్బులు కడుతున్నారని క్యాష్ పే చేస్తారు. అలా కనుక మీరు మీ క్రెడిట్ కార్డ్ బిల్లుని క్యాష్ రూపంలో 1,00,000 కంటే ఎక్కువ పే చేస్తే ఆ డీటెయిల్స్ ఖచ్చితంగా మీ క్రెడిట్ కార్డ్ కంపెనీ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇచ్చి తీరాల్సిందే. అలాగే ఇది ఒక కేటగిరీ. అలా కాకుండా మీరు కనుక ఒక సంవత్సరంలో క్రెడిట్ కార్డ్స్కి 10 లక్షల కంటే ఎక్కువ మీరు బిల్లు పే చేస్తుంటే ఖచ్చితంగా మీ క్రెడిట్ కార్డ్ కంపెనీ వాళ్ళు ఆ డీటెయిల్స్ని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇస్తారు. సార్ నేను క్రెడిట్ కార్డ్ బిల్ ఆన్లైన్లో పే చేస్తున్నాను సార్ అంటే 10 లక్షల లిమిట్ అనేది మీకు వర్తిస్తుంది అనమాట. అంటే మీ దగ్గర ఒక 5 లక్షల రూపాయల క్రెడిట్ కార్డ్ లిమిట్ ఉందనుకోండి, దాన్ని మీరు వాడుతూ ఉన్నారు, కట్టేసుకుంటూ ఉన్నారు, సంవత్సరం మొత్తంలో మీరు దానికి బిల్లులు కట్టుంటారు కదా, ఆ బిల్స్ మొత్తం కలిపి 10 లక్షల కంటే ఎక్కువ దాటినాయి అంటే ఖచ్చితంగా ఆ ఇన్ఫర్మేషన్ క్రెడిట్ కార్డ్ కంపెనీ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తారు, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ సెక్యూరిటీస్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. అంటే మనందరం కూడా స్టాక్ మార్కెట్స్లో, డెట్ మార్కెట్స్లో, డిబెంచర్స్లో, బాండ్స్లో, మ్యూచువల్ ఫండ్స్లో ఇట్లా చాలా వాటిలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం కదా. మీరు చేసే ఆ ఇన్వెస్ట్మెంట్లు మొత్తం కూడా 10 లక్షల కంటే ఎక్కువ దాటితే ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీ వాళ్ళు కానీ, ఆ స్టాక్స్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ అవి మొత్తం కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా వెళ్ళిపోతాయి. కాబట్టి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ 10 లక్షల కంటే ఎక్కువ చేస్తున్నారో ఆ ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ మొత్తం కూడా గవర్నమెంట్ వాళ్ళకి తెలిసిపోతాయి. ఇక్కడ యాక్చువల్లీ లిమిట్ అనేది 10 లక్షలు, కానీ మేము లాస్ట్ 2-3 years నుంచి అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే 10 లక్షలే కాదు, ఈ మధ్యకాలంలో మీరు ఆన్లైన్లో ఏ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా సరే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రాక్ చేసుకుంటూ ఉన్నారనమాట. అంటే 1,50,000 మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకున్నా, 2 లక్షలు ఇన్వెస్ట్ చేసుకున్నా, 50,000 ఇన్వెస్ట్ చేసుకున్నా అవి మొత్తం కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి లెక్కెళ్ళిపోతుంది. సో ఇది కూడా మీరు గమనించుకోవాలి. నెక్స్ట్ది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్. అండ్ ఇమ్మూవబుల్ అంటే మన ల్యాండ్,
బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటివి అనమాట. అలాంటివి మనం అమ్ముతూ ఉంటాం, కొంటూ ఉంటాం కదా. ఆ ట్రాన్సాక్షన్స్ వాల్యూ 30 లక్షల కంటే ఎక్కువ దాటితే, అంటే మనం ఒక ల్యాండ్ కొన్నాం, లేకపోతే బిల్డింగ్ కొన్నాం, లేకపోతే ల్యాండ్ అమ్మాం, బిల్డింగ్ అమ్మాం, వాటి విలువ కనుక 30 లక్షల కంటే ఎక్కువ దాటితే, ఎక్కడైతే మనం ల్యాండ్ కానీ బిల్డింగ్ కానీ అమ్ముతామో కొంటామో ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది కదా, ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్ళు ఖచ్చితంగా ఆ డీటెయిల్స్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పంపించి తీరాల్సిందే. 5 సంవత్సరాల క్రితం ఇట్లాంటి ఎక్కువ ఉండేవి కాదు, కానీ ఇప్పుడు మాత్రం రిజిస్ట్రేషన్ ఆఫీస్లో జరిగే పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్ మొత్తం కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతున్నాయి. అది కూడా గమనించుకోవాలి. సో 30 లక్షల లిమిట్ అనమాట. మీరు ల్యాండ్ కానీ బిల్డింగ్ కానీ అమ్మినా కొన్నా 30 లక్షల కంటే వాటి విలువ ఎక్కువ ఉంటే ఆ డీటెయిల్స్ ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిపోతాయి, రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి. నెక్స్ట్, ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్. జనరల్గా మనలో కొంతమంది బయట విదేశాల్లో ఉన్న వాళ్ళకి డబ్బులు పంపిస్తూ ఉంటాం, అలాగే అక్కడి నుంచి మనకు కొన్ని డబ్బులు వస్తూ ఉంటాయి. ఇలాంటి ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, ఫారెన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్. అలా కనుక 10 లక్షల కంటే సంవత్సరంలో ఎక్కువ చేస్తే ఆ డీటెయిల్స్ కూడా ఖచ్చితంగా బ్యాంక్స్ నుంచి డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతాయి అన్నమాట, గుర్తుంచుకోవాలి. వీటన్నిటితో పాటు అండి జనరల్గా ఇంకా చాలా విషయాలు బ్యాంక్స్ వాళ్ళకి తెలుస్తూనే ఉంటాయి. అంటే మనకి జనరల్గా బ్యాంకుల నుంచి వడ్డీలు వస్తూ ఉంటాయి కదా, సేవింగ్ బ్యాంకులో కానీ లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ వడ్డీలు వస్తూ ఉంటాయి కదా, ఆ వడ్డీలు మొత్తం బ్యాంకులకు తెలుస్తాయి. అట్లాగే మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే షేర్స్లో నుంచి మనం కొన్నిసార్లు డివిడెండ్ని పే చేస్తూ ఉంటారు కదా, ఆ డివిడెండ్స్ మొత్తం కూడా గవర్నమెంట్కి తెలిసిపోతాయి. అలాగే మనం స్టాక్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ అమ్మినప్పుడు మనకి ప్రాఫిట్ రావచ్చు, లాస్ రావచ్చు. అది ప్రాఫిట్ అయినా లాస్ అయినా సంబంధం లేకుండా ఆ ట్రాన్సాక్షన్స్ మొత్తం కూడా గవర్నమెంట్కి తెలిసిపోతాయి. సో గవర్నమెంట్ వీటి మొత్తాన్ని కూడా, అఫ్కోర్స్ మీరు అనుకోవచ్చు గవర్నమెంట్కి నా ట్రాన్సాక్షన్స్ ఏమేమి తెలుసు, నేనేమైనా తెలుసుకోవచ్చా అంటే ఒక మార్గం ఉందండి. అదే ఏఐఎస్. అంటే పాన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లో మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ అకౌంట్లో మీకు ఏఐఎస్, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ అంటారు. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర మీ డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయో అవి మొత్తం కూడా అందులో క్లియర్గా మీకు తెలుస్తూ ఉంటాయి. యాజ్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్గా మేము చూస్తూ ఉంటాం కదా, జనరల్గా ఒక క్లయింట్ కూడా మర్చిపోయిన విషయాలు ఆ ఏఐఎస్ చూసి బయటపడుతూ ఉంటాయి అనమాట. పోయిన సంవత్సరంలో మీరు ఆడిన బెట్టింగ్లు కానీ, మీ డివిడెండ్లు కానీ, మీ స్టాక్ మార్కెట్ ఇన్కమ్ కానీ, ఈ మొత్తం కూడా అందులో క్లియర్గా తెలుస్తూ ఉంటాయి. ఓకే, మూడోది టీడీఎస్, టీసీఎస్. అంటే గవర్నమెంట్ చాలా ట్రాన్సాక్షన్స్లో టీడీఎస్ కట్ చేస్తూ ఉంటుంది, టీసీఎస్ కట్ చేస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులందరికీ తెలుసు, ఇన్కమ్లో నుంచి మీ పే స్లిప్లో ట్యాక్స్ కట్ చేస్తారు. ఆ కట్ చేసే ట్యాక్స్ని టీడీఎస్ అంటూ ఉంటారు అనమాట. సో మీకు ఎవరెవరైతే మీ దగ్గర టీడీఎస్ కట్ చేస్తున్నారో, అలాగే టీసీఎస్ కట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా పలానా వ్యక్తికి నేను ఎంత డబ్బులు ఇచ్చాను, ఆ డబ్బుల్లో నుంచి ఇంత టీడీఎస్ కట్ చేశాను అని ఆ డీటెయిల్స్ మొత్తం ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇచ్చి తీరాల్సిందే. ఒకవేళ మీ దగ్గర నుంచి ఎవరైనా టీడీఎస్ కట్ చేసినా, టీసీఎస్ కట్ చేసినా గుర్తుంచుకోండి, ఆ డీటెయిల్స్ మొత్తం కూడా గవర్నమెంట్కి తెలుస్తున్నాయి. ఇది మూడో మార్గం. మేజర్గా ఇవ్వండి. వీటితో పాటు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి విజిలెన్స్ అని ఒక వింగ్ ఉంటుందన్నమాట. వాళ్ళు జనరల్గా బయట జరిగే పెద్ద పెద్ద క్యాష్ ట్రాన్సాక్షన్స్, బ్లాక్ మనీ ట్రాన్సాక్షన్స్, ఇవి మొత్తం కూడా డీటెయిల్స్ గ్యాదర్ చేస్తూ ఉంటారు. ఎక్కడ ఎక్కువ జరుగుతున్నాయి, వాటిని ఎలా ట్రాక్ చేయాలనేసి ఇంకొక వింగ్ ఉంటుందన్నమాట. ఓకే, దాని గురించి మనకు పెద్దగా అవగాహన ఉండదు, ఎందుకంటే బయట మన ప్రపంచానికి పెద్దగా తెలియదు వాళ్ళు ఎలా ట్రాక్ చేస్తారు ఏంటి అనేసి. బట్ జనరల్గా ప్రతి ఒక్క ట్యాక్స్ డిపార్ట్మెంట్ కూడా విజిలెన్స్ వింగ్ అని ఒకటి ఉంటుంది. వీటన్నిటికంటే మరి ముఖ్యమైన ఇంకొక టూల్ ఉంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర, అదే టెక్నాలజీ, ఏఐ. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రాజెక్ట్ ఇన్సైట్ అని ఒకటి ఫాలో అవుతూ ఉంటారు. అంటే ఏంటంటే వాళ్ళు కలెక్ట్ చేసిన డేటా మొత్తం కూడా కలిపి ట్యాక్స్ పేయర్ ప్రొఫైల్ అని ఒకటి తయారు చేస్తారు. అంటే ప్రతి ఒక్క పర్సన్కి సంబంధించి కూడా, ఓకే ఈ పర్సన్ ఆధార్ కార్డ్ నెంబర్ ఇది, పాన్ కార్డ్ నెంబర్ ఇది, ఈ పర్సన్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో ఈ ఇన్కమ్ చూపించాడు, ఈ పర్సన్కి బ్యాంక్లో ఇంత డిపాజిట్లు చేశాడు, ఇంత విత్డ్రావల్ చేశాడు, తనకి శాలరీ ఎంత వచ్చింది, మ్యూచువల్ ఫండ్ ఎంత ఇన్వెస్ట్ చేశాడు, బ్యాంకులో ఎంత ఇన్వెస్ట్ చేశాడు, క్రెడిట్ కార్డు బిల్ ఎంత కట్టాడు, ఇక్కడ ప్రాపర్టీ కొన్నాడు, ఇక్కడ ప్రాపర్టీ అమ్మాడు, ఆ డీటెయిల్స్ మొత్తం చూస్తారు. నీ ఇన్కమ్, నీకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మొత్తం చూసి రెండు కూడా అంతా బాగానే ఉన్నాయి అనుకో, ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా నీ ఇన్కమ్ ఏమో చాలా తక్కువ ఉంది, చాలా తక్కువ చూపించావు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో, కానీ నీ ఆదాయం కానీ లేకపోతే నువ్వు చేసిన ట్రాన్సాక్షన్స్ కానీ కొన్ని కోట్లలో ఉన్నాయి, రెండింటికి పొంతం లేదు. అప్పుడేం చేస్తారంటే గవర్నమెంట్ వాళ్ళు ఫస్ట్గా మీకు నోటీస్ పంపిస్తారు. ఏం నోటీస్ అంటే, ఇదిగోండి సాయికృష్ణ గారు, మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో 10 లక్షల రూపాయలు ఇన్కమ్ చూపించారు, కానీ మా దగ్గరకు వచ్చిన ఆధారాల ప్రకారం మీరు 50 లక్షలు సంపాదించారు, డిఫరెన్స్ ఉంది. ఎందుకు మీరు 50 లక్షలు మీకు ఆదాయం ఉంటే 10 లక్షలే చూపించారు, దానికి ఏమన్నా కారణం ఉందా అని ఫస్ట్ మనల్ని కారణం అడుగుతారనమాట. దానికి సంబంధించిన నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అనుకో, ఆ ప్రూఫ్స్ నేను చెప్తాను, సార్ ఆ 50 లక్షలు నేను డిపాజిట్ చేసిన మొత్తం నా ఇన్కమ్ కాదు సార్, అందులో పలానా అమౌంట్ ఉంది, లేకపోతే నా అగ్రికల్చరల్ ఇన్కమ్ ఉంది, అట్లా నేను చెప్పుకుంటాను, ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా మీరు ఇన్కమ్ ట్యాక్స్లో చూపించిన ఇన్కమ్కి
మీ నిజమైన ఆదాయానికి రెండింటికి కనుక ఎక్కువ డిఫరెన్స్ ఉండి దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మీ దగ్గర లేకపోతే అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ మీద స్క్రూటినీ చేస్తారు. స్క్రూటినీ అంటే ఏంటి సార్ అంటే మీకు సంబంధించిన ఇన్కమ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం కూడా వాళ్ళకి తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కటి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏది అడిగితే ఆ డాక్యుమెంట్స్ మీరు ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇచ్చి తీరాల్సిందే. ఒకవేళ ఇవ్వట్లేదు సార్ నేను ఇవ్వను అన్నారనుకో, చాలా సింపుల్, ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ మీ మీద 100% అయితే 100%, 200% పెనాల్టీ వేసేస్తారు. అంటే మీరు కనుక ₹1,00,00,000 ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొడితే దాని మీద 2 కోట్లు ఎక్స్ట్రా పెనాల్టీ వేసే అవకాశం ఉందన్నమాట. ఈ ట్రాన్సాక్షన్ మొత్తం కూడా సో ఇలా జరుగుతుందన్నమాట. ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి జీఎస్టీ డిపార్ట్మెంట్కి 2 డిపార్ట్మెంట్స్ వేరైనా కూడా 2 గవర్నమెంటే కాబట్టి ఆ రెండింటి మధ్య కూడా ట్రాకింగ్ ఉంటుంది. అంటే మీరు మీ జీఎస్టీ రిటర్న్స్లోనేమో 10 కోట్ల రూపాయలు సేల్స్ చూపించి ఇన్కమ్ ట్యాక్స్లో రిటర్న్స్లోనేమో ₹1,00,00,000 చూపించారనుకో, క్లియర్గా డిఫరెన్స్ అర్థమైపోతుంది కదా. వెంటనే మీకు నోటీస్ వచ్చేసింది, మీ జీఎస్టీలో 10 కోట్లు చూపించారు, మాకు ₹1,00,00,000 చూపించారు, రిమైనింగ్ ఎందుకు చూపించలేదు, అది చూపించండి అనేసి నోటీస్ వచ్చేస్తుంది అనమాట. సో ఈ మొత్తం గమనించుకొని మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు పిచ్చోళ్ళేం కాదు. మనం చేస్తున్న చాలా ట్రాన్సాక్షన్స్ వాళ్ళకి తెలుస్తున్నాయి. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మోసం చేద్దామని లేకపోతే తెలియకుండా చేద్దామని అట్లా అనుకోవద్దు. చక్కగా కష్టపడి సంపాదించుకుంటున్నాం, అందులో మన బాధ్యతగా ఎంత ట్యాక్స్ కట్టాలో అంత కట్టేసుకుందాం, చక్కగా రిలాక్స్ మనశ్శాంతిగా ఉన్నాం. అట్లా కాకుండా సంపాదించేసుకొని ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొట్టేసేసి ఉన్నామంటే, ఉండేవాళ్ళు లేరా అంటే ఖచ్చితంగా ఉన్నారు, కానీ వాళ్ళకి మనశ్శాంతి ఉండిద్దా అంటే ఉండదు. అది సో మీలో చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు, సార్ ఇట్లాంటి రూల్స్ మొత్తం మనకే సార్, మనలాంటి సామాన్య ప్రజలకి ఆయన కరెక్టే అండి, నేను సామాన్య ప్రజల్ని, మనకే అంటే ఒకటి గుర్తుంచుకోండి, మనం ఒకవేళ ట్యాక్స్ కట్టేసుకున్నాం అనుకో, సరే కొంచెం బాధగా ఉన్నా కూడా ఇబ్బందిగా అనిపించినా కూడా పర్లేదు, ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉంటాం. అలా కాకుండా బ్లాక్ మనీ సంపాదించుకుంటూ కూర్చున్నాం అనుకోండి, ఎప్పుడు భయమే. ఉండటానికి 20 కోట్లు 50 కోట్లు 100 కోట్లు ఉన్నా కూడా ఎప్పుడు భయమే. అమ్మో ఎప్పుడు గవర్నమెంట్ మారిద్దో, ఎప్పుడు మన మీద నోటీసులు వస్తాయి, ఎప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్కి వస్తారని ఎంత మనశ్శాంతి లేకుండా జీవిస్తారంటే చెప్పలేం. సో మీరందరూ కూడా సార్ మనకే ఈ రూల్స్ మొత్తం పెద్ద పెద్దోళ్ళు ఎవరు ఫాలో అవ్వరు సార్ అనుకుంటూ ఉంటారు, కానీ మనకుండే మనశ్శాంతి వాళ్ళకు ఉండదు, గుర్తుంచుకోండి. అలాగే ఇంకొకటి, ట్యాక్స్ కట్టడం అనేది అండి దేశ పౌరులుగా మన బాధ్యత. సో ఎంతైతే మనం కట్టాలో అంతవరకే కడదాం. గవర్నమెంట్ కూడా అండి ఇదివరకులాగా లేదు, కొంచెం మారుతుంది. ఇదివరకు ప్రతి ఒక్క చిన్న ట్రాన్సాక్షన్ కూడా ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు చూడండి, ఈ సంవత్సరం నుంచి 12 లక్షల్లో మీరు డబ్బులు సంపాదిస్తుంటే ₹1 ట్యాక్స్ కట్టడం అవసరంలా. ఆల్మోస్ట్ 12 లక్షలు. మన ఇండియాలో మెజారిటీ ఆల్మోస్ట్ 70-80% మంది ఇందులోకే వస్తారు. 12 లక్షల కంటే తక్కువ కదా. సో ఎందుకు చెప్పండి, ఆ 12 లక్షల కంటే తక్కువ ఉన్న వాళ్ళందరికీ ₹1 ట్యాక్స్ లేనప్పుడు మనం ఎందుకు ఇంకా దొంగ ట్రాన్సాక్షన్ చేయటం? సో గవర్నమెంట్ ఏ రూల్స్ చెప్పింది ఆ రూల్స్ ఫాలో అయిపోతే మనశ్శాంతిగా ఉన్నాం. అది సో వీటి మొత్తాన్ని గుర్తుంచుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి ఫినాన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ సిఏ సాయి కృష్ణకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో మనీ ఎలా సంపాదించుకోవాలి, మనీ ఎలా సేవ్ చేసుకోవాలి, మనీ ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, ట్యాక్స్ ఎలా ఆదా చేసుకోవాలి, ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ మీకోసం ఎప్పటికప్పుడు తెస్తూనే ఉంటామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సిఏ సాయి కృష్ణ సైనింగ్ ఆఫ్.